నమస్కారం అండి, నేను అగ్నేష్ అమిత్రాజ్. సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు ఈ 2025లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే లాభాన్ని పొందగలుగుతారు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నీ మనం చెప్తున్నాం. కాబట్టి మంచి రెస్పాన్స్ ఉంది. ప్రాపర్ అపాయింట్మెంట్ కూడా తీసుకొని చాలామంది కూడా అవుటర్ కూడా చాలామంది అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్న వాళ్ళు కూడా అపాయింట్మెంట్స్ అడుగుతున్నారు, తీసుకుంటున్నారు ఆన్లైన్. అందరికీ నేను ఈక్వల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దగ్గర డైరెక్ట్ వచ్చి కలుస్తావు తీరుగా, ఫోన్ అపాయింట్మెంట్ తీరు అనేది ఏముండదు. ఎవరికైనా సరే కానీ వారి జాతకాన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ డైరెక్షన్స్, మొబైల్ నెంబర్ తీసుకుంటే ఎలా ఉండాలి, అలాగే వెహికల్ నెంబర్ తీసుకుంటే ఎలా ఉండాలి, వెహికల్ కలర్ ఏది తీసుకోవాలి, ఏ బ్రాండ్ తీసుకోవాలి అనేది మనం టోటల్ వాళ్ళకి గైడెన్స్. ఒక్కసారి నా దగ్గరికి వచ్చి కలిసినప్పుడు వాళ్ళు మళ్ళీ అవసరం లేదు, మళ్ళీ ఇంకో 10 మందిని పట్టుకొస్తారు వాళ్ళు. కాబట్టి మీరు కూడా నన్నే అని కాదు, మహానుభావులు గురువులు ఎంతోమంది ఉన్నారు, అందరిలో ఎవరినైనా కలవచ్చు మీరు. కాకపోతే కాన్సెప్ట్ మన దగ్గర ఉన్నది, మనకు ఒక 7 to 8 సిస్టమ్స్లలో మనం మొత్తం చెక్ చేసిన తర్వాత చెప్తాం. అంటే ఆస్ట్రో కలర్, ఇప్పుడు నేను నాది వెస్ట్ ఫేసింగ్లో నేను ప్లాట్ తీసుకున్నాను సార్, ఇల్లు కడదాం అనుకుంటున్నాను. అవుటర్ కలర్స్ ఎట్లా ఉండాలి, బెడ్రూమ్స్ కలర్స్ ఎట్లా ఉండాలి, చిల్డ్రన్ రూమ్స్లో ఎలాంటి కలర్స్ ఉండాలి, డైనింగ్ సెక్షన్లో ఎలా, మనకి కిచెన్ దగ్గరన ఎట్లా, ఇవన్నీ ఉంటాయి. కర్టన్స్ వేస్తున్నాం, ఎలాంటి కలర్స్ కర్టన్స్ వేసుకోవాలి, అలాగే ఎంట్రన్స్ దగ్గర మనకేమన్నా చెట్లు లాంటివా, ఎలాంటి చెట్లు పెడితే బాగుంటుంది, ఎంట్రన్స్లో ఎలాంటి ఏమైనా విగ్రహం ఉంటే బాగుంటుందా, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం మన దగ్గరికి వచ్చినప్పుడు డీటెయిల్గా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి. కాబట్టి ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే ధనుర్రాశి గురించి. సో ధనుర్రాశి వారికి కూడా ప్రతినిత్యం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండొద్దు అనుకుంటే, మీరు దగ్గరలో ఎక్కడైనా ఎనీ టెంపుల్, ఏ టెంపుల్ ఉన్నా సరే కానివ్వండి, అక్కడ కర్పూరం ఇవ్వండి. మీ పేరు మీద అక్కడ గుళ్ళో వాడుకోవటానికి కర్పూరం ఇచ్చేసేయండి. ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కడ ఉండవు. మనకు చంద్రుడు అలాగే శుక్రుడు బ్యాలెన్స్ అయ్యాడు. చంద్రుడు ఏంటిది, మన బాడీలో 75% వాటర్. సో అగ్ని ఏంటిది కుజుడు. కాబట్టి నీకు చంద్రుడు కుజుడు బాగున్నారా, నువ్వు నిత్యం ఆరోగ్యంగానే ఉంటావు. నీకు కుదిరినప్పుడులో కర్పూరం ఇస్తుండు, ప్యాకెట్స్ ఇస్తావా, కేజీ తీసుకెళ్ళి ఇస్తావా అని ఇష్టం. ముద్ద కర్పూరం వేయి, ప్యాకెట్ వేయి, ఏదో ఒకటి సంథింగ్ ఇస్తుండు. ఏ రోజు వేయాలి గురుగారు, నీ అనుకూలంగా చూసుకో. ఇప్పుడు నేను డేట్ చెప్తా, ఆ డేట్కి నాకు కుదరదు గురుగారు అని మళ్ళీ క్వశ్చన్ వేస్తారు. కాబట్టి నీకు కుదిరినప్పుడు నో టెన్షన్. దాంతోపాటు మరి ఇంట్లో వచ్చిన డబ్బు నిలబడాలి గురుగారు, ఇంట్లో వచ్చిన డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే సింపుల్ ఒకటే పని చేయి. ఈ సంవత్సరం ఏంటంటే నీకు నీ ఇంట్లో ఒకటి వాయువ్య మూల కానీ ఆగ్నేయ మూలలో కానీ ఏదన్నా తీగ చెట్టు ఏదైనా పెట్టేసి, తీగ బారుతున్న చెట్టు ఏదైనా పైకి తీగ బారే చెట్టు పెట్టాయి, దాన్ని నిత్యం కూడా ట్రిమ్ చేస్తుండు. అంటే బిల్డింగ్ మీద పోని మరీ పెరిగినప్పుడు కట్ చేయి. ఆ కట్ చేసేసి అది ఎక్కడైనా సరే మనం కట్ చేసిన ఆకులు వీగులు ఉంటాయి కదా, అది తీసుకెళ్ళి నీ చేత్తోటి ఎక్కడైనా సరే కానీ ఆ చెత్త వేసే దగ్గర తీసుకెళ్ళి వేసేయి. ఆటోమేటిక్ నీ రాహు నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తాడు. అలాగే వాయువుల్లో కానీ ఆగ్నేయంలో పెట్టడం వల్ల ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, అనవసరమైన మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. ఇంట్లో నిత్యం కూడా ఆరోగ్యంగా ఉంటారు. అందరూ కూడా ఏకధాటివి అంటే ఏక నిర్ణయం మీద ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇది ధనురాశి వారు ధనం నిలబడ్డాన్ని చేసుకోవచ్చు. అలాగే మరి వ్యాపారం చేస్తున్న గురుగారు, వ్యాపారంలో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే సింపుల్ ఒకటే, ధనియాలు ఎక్కడైనా దానం చేయడానికి ప్రయత్నం చేయి. ఆ టెంపుల్లో ఇస్తావా, ఎవరైనా వ్యక్తులకు ఇస్తావా, ఎక్కడైనా సరే కానీ ధనియాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయి. లేదా ధనియాల పొడైన గుళ్ళో ఎక్కడైనా వాడుకోవడానికి, లేదంటే ఎవరికైనా బెగ్గర్స్ కానీ ఎవరికైనా, అంటే ఫ్రూట్స్ తీసుకో, ఆ ఫ్రూట్స్తో పాటు ఆ ధనియాల ప్యాకెట్ ఒకటి పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసేయి. అట్లా నీకు వ్యాపారంలో ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను గురుగారు, ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు, నాకు బాగుండాలి అనుకుంటే అమ్మవారు ఎవరైనా పర్లేదు, గ్రామ దేవతల నుంచి ఎవరైనా నీ దగ్గరలో నియర్ బై టెంపుల్ అమ్మవారు ఉంటే నీకు కుదిరినప్పుడల్లా అమ్మవారి కుంకుమాభిషేకం చేయించు. అమ్మవారికి చేతికి గాజులు ఇవ్వు. పర్టికులర్ గ్రీన్, ఎల్లో, రెడ్ ఈ 3 కలర్స్లలో ఏదైనా ఒక కలర్ తీసుకెళ్ళి అమ్మకి నీ పేరు మీద అర్చన చేయించి బెల్లమన్న నైవేద్యం పెట్టు. ఈ గాజులనే అమ్మకి ఇప్పి, అది ఆటోమేటిక్గా నీకు బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది ఉంటుంది నీకు ప్రైవేట్ జాబ్లో. ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో, ఇప్పుడు ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఈ సంవత్సరం ఏం చేయండి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ధనుర్రాశులకు ఏంటంటే ఇంట్లో ఏదన్నా పాడైపోయిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నా, పాత చెక్క ఐటమ్స్ ఉన్నా సరే, ఏదైనా అనవసరమని ఉంటే ఫస్ట్ తీసి పడేయండి. టెర్రస్ ఒకటి చాలా క్లీన్గా పెట్టుకోండి. ఇంటి పైన టెర్రస్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. అలాగే నువ్వేం చేయంటే, ఇక్కడ ఒకవేళ ఏదన్నా
గుడి ఏదైనా రెనోవేషన్ జరుగుతుంది, ఏదైనా గుడి అక్కడ అనుకున్నప్పుడు అక్కడ నువ్వు ఏదో రకంగా కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదో ఒకటి ఉష్కిప్పిస్తావా, ఇటుకిప్పిస్తావా, ఏదైనా ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుందా, దాంట్లో ఏమైనా రిపేర్లు చేయిస్తున్నామా, లేదంటే నువ్వు వెళ్ళే టెంపుల్లో ఏదన్నా ఇట్లా ఉంది, ఈ మేస్త్రి వర్క్ ఉంది, ఆ మేస్త్రి వర్క్ చెప్పి అక్కడ పెయింట్ అయిపోయి ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా, నీకు కుదిరితే ఒక్కసారి చెప్పి, నో టెన్షన్, నీ గవర్నమెంట్ జాబ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. అలాగే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నాం గురువుగారు, విదేశీయానం అనేది నాకు జరగట్లేదు, ఇబ్బందులు వస్తున్నాయి అంటే సింపుల్ ఒకటే, పౌర్ణమి రోజు మీ మమ్మీ ఎట్లనో మమ్మీ ఎంతో ఇంత సేవింగ్స్ అయితే ఉంటాయి, డాడీకి తెలియకుండా అయితే పక్కన అంతో ఇంత దాపెట్టుకుంటారు. సో నువ్వేం చేయంటే మమ్మీ డబ్బులతోటి 1 తులము 2 తులాల్లో ఒకటి సిల్వర్ కొను, దాన్ని ఏం చెప్పి అంటే స్క్వేర్గా దాన్ని చేయించుకో, దాన్ని స్క్వేర్ చేయించి ఒక ఎల్లో కలర్ సిల్క్ కలర్ బట్టలు దాన్ని పెట్టి నీ పర్స్లో అన్న పెట్టుకో, లేదంటే నీ రైట్ పాకెట్లో అన్న పెట్టుకో. ఇది ప్రతినిత్యం అది నీ దగ్గర ఉంది అంటే నువ్వు ఎక్కడైతే ప్రయత్నాలు చేస్తున్నావో దాంట్లో మంచి సక్సెస్ ఉంటుంది విదేశీయానాలు. ఎవరైతే వివాహం ప్రయత్నాలు చేస్తున్నావు గురుగారు, మళ్ళీ కుజదోషం ఉందన్నారు, సర్పదోషం ఉందన్నారు, ఎన్నో చేసాం గురుగారు అయితే లేదు, ఎక్కడ చూసినా సరే కానీ అనుకుంటే ఒకటే చేయి, సింపుల్గా కలశం ఏదైనా సరే ఇత్తడి కలశం 1, 2, 3 ఇత్తడి కలశం గుళ్ళో వాడుకోవడానికి ఇచ్చేసాయి, ఒక 2, 3 మినిమం 3, దాని తర్వాత నీ బడ్జెట్. ఆ ఇత్తడి కలశం తీసుకెళ్ళి గుళ్ళో వాడుకోవడానికి ఇవ్వు. ఆటోమేటిక్గా నీకు ఎన్ని రోజుల నుంచి అయితే పెండింగ్ ధనురాశి వారికి వివాహం పెండింగ్ పడ్డదో ఆటోమేటిక్ బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది నీకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇంకా రెమెడీస్ చాలా ఉంటాయి అమిత్ రాశి దగ్గర, లాజికల్గా ఉంటాయి. ఇప్పుడు ఇత్తడి తీయటం వల్ల ఏమొస్తుంది గురుగారు అంటే ఆటోమేటిక్ గురు రవి బలం పెరుగుతుంది. ఎక్కడైతే నువ్వు గుళ్ళో ఇస్తావో సేవ చేయటం వల్ల ఏంటంటే చంద్రుడు నీళ్లు పోయొచ్చు, దాంతో అభిషేకానికి దేనికన్నా వాడచ్చు, మ్యాక్సిమం వాటర్ అయితే ఇంక్లూడ్ అవుతుంది కదా. సో నీ బిడ్డ అక్కడ మనశ్శాంతిగా ఉండాలంటే చంద్రుడు కావాలి కదా, నీ బిడ్డ మంచి కన్సీవ్ కావాలి, కన్సీవ్ అయినాక కూడా మంచిగా ఉండాలంటే నీకు గురువు కావాలి కదా. మళ్ళీ ఇత్తడి అనేది ఏంటిది, మనకి రవికి పాజిటివ్ అంటే తులారాశిలో మనకి మేషరాశిలో రవి ఫలితాన్ని ఇచ్చేది ఎవరు, ఇత్తడి. సో అక్కడ నువ్వు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుపడుతుంది, నీ బిడ్డను కొడుకు పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక స్థిర ఆదాయం కావాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి జాతకం నా దగ్గర చూపించినప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఫైనాన్షియల్ లాసెస్ అయిపోయినా అంటారు, కొంతమంది ఫైనాన్షియల్ కలిసి వస్తుంది భార్య వచ్చిన తర్వాత. సో అట్లా అది ఏంటిది, మనం ఎక్కడ ఏమైనా దానం ఇవ్వాలా, ఏమైనా ఇవ్వద్దా అనేది మీరు తెలుసుకొని చేయగలిగితే లైఫ్లో మీరు ఎక్కడ వెనకకి తిరిగి చూసే అవసరమే లేదు. అది అర్ధాష్టమ శని అయినా 7.5 నాటి శని అయినా మా శని మహాదశ శని, ఆ తండ్రి ఎవరిని ఇబ్బంది పెట్టాడు. కానీ ఆయన ఎప్పుడు కోపం ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందని తెలుసుకొని ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే ఆయన కూడా నీకు ధనాన్ని ఇస్తాడు. కానీ అదే మిస్టేక్ చేస్తున్నావు కాబట్టి ఆయన ఇబ్బంది పెడుతుంది, కర్మకారకుడు కాబట్టి నీ జాతకం ఎలా చూసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ పాటించాలని తెలుసుకొని నువ్వు వెళ్ళగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఈ 2025 చూడవచ్చు. కాబట్టి ధనురాశి వారి పరిష్కారాలు చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. సర్వజన సుఖవంతో. నమస్కారం అండి, నేను అగ్నేష్ అమిత్రాజ్. సో ఈరోజు మనం ఒక మంచి శుభాకాంక్షలు తెలపటానికి, అలాగే చిన్న రెమెడీ చెప్పటానికంటే అక్కినేని ఫ్యామిలీ గారు, అంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి, ఎందుకంటే అందరు బాగుండాలి. నాగార్జున గారు కూడా మంచి ప్రొడ్యూసరు, ఆయన హీరో, ఆయన ఇంకా బాగుండాలి, హెల్త్ బాగుండాలి, ఇంకా బిగ్ బాస్ లాంటి ఇంకా ఎన్నో చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మొన్న కూడా జరిగింది, నాగ చైతన్య గారికి కావచ్చు, అలాగే శోభిత గారు కావచ్చు, శుభాకాంక్షలు. మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే మనము నాగార్జున గారు పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ, ఎందుకంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ గారిని అయితే చూస్తారు, మీ మూవీస్లలో కానీ ఆయన మీకు చాలా మంచి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన్నే చూడండి, ఆయన కూడా ఒక సమయంలో అప్పుల పాలైపోయినప్పుడు ఈ రత్నశాస్త్రాన్ని ఆశ్రయించారు వాళ్ళు. అలాగే వాళ్ళు చేసే పూజలు కూడా చేశారు, మంచి ఫలితాన్ని పొందారు. అంటే మనం బ్లైండ్గా ఏవే నమ్ముకొని వెళ్ళాలి, జాతకాలు నమ్మాలి అది అని కాదు, మనం కూడా కష్టపడాలి. మీరు కూడా ఇంత బ్రహ్మాండంగా కష్టపడ్డారు, నాగ చైతన్య గారు కావచ్చు, అఖిల్ గారు కావచ్చు, ప్రయత్నిస్తున్నారు. ఇంకా మంచి నాన్న పేరు ఇంకా మంచిగా మీరు నాగేశ్వరరావు గారు మీరు ఎట్లా చేశారో వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో తప్పకుండా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా మనకి ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే కేతు మన పునాదులు కదులుతున్నాయి. ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మన మీద ఎలిగేషన్స్ రావటం, ఇంట్లో ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగటం, అట్లాంటిది జరుగుతున్నాయి అంటే
ఎక్కడో మనకి జాతకం అంటే మీ జాతకాలు నమ్మినా నమ్మకపోయినా కానీ నేను కర్మ సిద్ధాంతం చెప్తున్నాను. కేతు ఎక్కడైతే దెబ్బతిన్నాడో, కేతు దెబ్బతింటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతాయి. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదన్నా మీరు పూజలు పునస్కారాలు మీరు చేస్తారని అయితే నాకు తెలియదు పెద్దగా. ఒకవేళ చేసినా చేయకపోయినా కానీ నేను ఒక చిన్న రెమెడీ చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి, వాళ్ళ యొక్క కెరియర్ బాగుండాలి, వాళ్ళ మంచిగా వాళ్ళ లైఫ్లో ఇంకా వాళ్ళు మంచి గ్రోత్కి వెళ్ళాలి. సో అక్కడ ఏంటంటే మనం నిత్యం కూడా ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు. ఆయన ఎప్పటిదాకా మనకి అన్స్టాపబుల్లో చెప్పేంత వరకు తెలియదు ఆయన ఎంతమందికి పాపం హార్ట్ ఆపరేషన్ చేయించారనేది ఆయన బయట పెట్టలేదు ఎప్పుడు కానీ. కాబట్టి అది చాలా ఎక్సలెంట్. అది పిల్లలకి అఖండమైన ఆయుష్ ఇస్తుంది. అలాగే పేరు ప్రఖ్యాత, ఇంకా ఘట్టంనేని ఆ ఇంటి పేరు ఇంకా వంశం పేరు బ్రహ్మాండంగా తీసుకెళ్తారు. అలాగే మనకు హార్ట్ రిలేటెడ్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో రవి బలం కూడా పెరుగుతుంది, రవి బలం పెరుగుతుంది, అటు గురు బలం పెరుగుతుంది. సో మహేష్ బాబు గారు కూడా మంచి నెక్స్ట్ రాజమౌళి గారితో అంటేనే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రెమెడీస్ ఉన్నాయి సార్ ఇవి. అయితే మీరేం చేయండి అంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా సరే కానీ బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ మీరు చేయించగలిగితే నెక్స్ట్ జనరేషన్స్కి అందరికీ కూడా మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఇట్లాంటి ఎలిగేషన్స్ కానీ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావటం లాంటివి ఉండవు సార్. అది నా చిన్న సజెషన్. ఎందుకంటే బాగుండాలి, అందరు బాగుండాలి, అందరు ఫ్యామిలీ వాళ్ళు కూడా మ్యారిటల్ లైఫ్ బాగుండాలి, ఫైనాన్షియల్గా బాగుండాలి, హెల్త్ బాగుండాలి. అలాగే వాళ్ళు ఇంకా మంచి బిజినెస్లో ఇంకా మంచి గ్రోత్ రావాలి. అఖిల్ గారికి కూడా మంచి ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి ఉన్నారు కాబట్టి మీరు బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది అన్నపూర్ణ స్టూడియోస్లోనో సంథింగ్ వాళ్ళకి ఏదైనా ఫీడ్ చేయడానికి ఒక సెంటర్ లాంటిది, లేదా వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ బర్డ్స్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చే లాంటిది ఏదైనా ఫెసిలిటీ మీరు ఆర్గనైజ్ చేయగలిగితే తప్పకుండా చాలా అద్భుతంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇది మీ ఫ్యామిలీ బాగుండాలి, అందరు కష్టపడుతున్నారు కానీ ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి పాపం అంటే నేను ఆలోచించాను. అంటే నేను ఎవరి జాతకాలు చూడను, జస్ట్ నాకు అనిపించింది, నా తండ్రి ఎందుకో చెప్పాలి అనిపించింది కాబట్టి మంచిగా నా చైతన్య గారు, శోభిత గారు కూడా మంచిగా ఇంకా బాగుండాలి, ఇంకా వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుండాలి, వాళ్ళ బిజినెస్లో ఎదగాలి, పిల్లలు మంచిగా సంతానం కలగాలి అన్నప్పుడు నా సజెషన్ ఇది. ఇట్లాంటిది ఏదన్నా బర్డ్స్కి ఏదన్నా ఫీడ్ కానీ ట్రీట్మెంట్ ఇవ్వటానికి కానీ ప్రయత్నం చేయండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు, ఇది మీరు ఒక పాజిటివ్ వేలో తీసుకోండి. ఇప్పుడు అనంతమ్మని గారు చూడండి, అక్కడ వాళ్ళ సొంత ఊర్లోనే ఆయన ఇప్పుడు కేరళ నుంచి ఒక ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఫీడ్ చేస్తున్నారు. సో ఎలిఫెంట్స్ని కేర్ తీసుకొని వాళ్ళకి మెడికల్ పరంగా, ఫుడ్ పరంగా ఒక ఇంట్లో వ్యక్తికి పెట్టినట్టు మంచి జ్యూసెస్, వాళ్ళ కిచిడి వండిపిస్తున్నారు. మీరు చూసారు కదా, మనకు యూట్యూబ్లో కూడా పెట్టారు. అంటే ఇది రిజల్ట్ ఎక్కడ మనకు వస్తుంది, అది వాళ్ళకి సేవ చేయటం వల్ల, ఏనుగుకి పర్టికులర్ సేవ చేయటం వల్ల ఏంటంటే రాహు పాజిటివ్లోకి వచ్చాడా, లంగ్స్ రిలేటెడ్, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదున్నా సరే కానీ క్లియర్ చేస్తాడు సార్. ఆయన అక్కడ రెమెడీ చేస్తుండు, సేవ చేస్తున్నారు, మళ్ళీ అందులో పరిహారం కూడా వస్తుంది సార్. మనం అందరం అనుకుంటాం చలో అనంతమ్మ బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు, అది ఎవరో చెప్పారు రెమెడీ. ఇన్ని రోజుల నుంచి చెయ్యండి, ఇప్పుడు మ్యారేజ్ టైంలో ఎందుకు చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకనే అక్కినేని ఫ్యామిలీ అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ టాలీవుడ్లో మనకు కూడా ఒక బ్రాండ్, చాలా పెద్ద ఫ్యామిలీ మనది. కాబట్టి మీరు బాగుండాలి, అక్కినేని ఫ్యామిలీ అందరూ బాగుండాలి. అది సుమంత్ గారు కావచ్చు, మీరు కావచ్చు, ఇంకా సుశాంత్ గారు కావచ్చు, ఎవరైనా అందరూ బాగుండాలి. సో మీరు ఏదైనా ఆర్గనైజ్ అట్లా బర్డ్స్కి ఏదైనా ఫీడింగ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమన్నా చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ మనం ఒక సేఫ్ జోన్లోకి వాళ్ళకి తీసుకోవడం వల్ల అవుతాం. ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ నుంచి ఇంకా వస్తారు కాబట్టి నా యొక్క చిన్న సజెషన్ ఇది. నేను ఎవరి జాతకాలు నేను చూడలేదు కానీ జస్ట్ ఫ్యామిలీకి నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి సడన్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి నాకు అనిపించింది అక్కినేని ఫ్యామిలీ అందరికి కూడా ఇది ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది. కాబట్టి నేను సైంటిఫిక్ కూడా చెప్పాను చూడండి, ఎంతోమంది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, అవి రెమెడీస్ ఉన్నాయి. సర్వీస్తో పాటు, సోషల్ సర్వీస్తో పాటు దాంట్లో సీక్రెట్ రెమెడీ కూడా ఉంది, అది మనకు తెలియదు. ఇప్పుడు సోను సూద్ గారు చూడండి, కరోనా టైంలో ఎంతోమందికి ఆయన ట్రావెలింగ్లో హెల్ప్ చేశారు. అది బై బస్ కావచ్చు, బై ట్రైన్ కావచ్చు, బై ఎయిర్ కావచ్చు. ఎవరికి చేస్తారు, ఆయన పేదవాళ్ళకి సేవ చేస్తారు. ఆయన జన్మజాతకంలో D10 చార్ట్లో మీరు చూసినట్టయితే ఆయనకి శని గురు బలం లేదు. D10 చార్ట్లో, నేను లగ్నంలో మాట్లాడట్లే.
అక్కడ ఏమైంది, ఎవరో ఆస్ట్రాలజర్ చెప్పారు, అరే నువ్వు డైరెక్ట్ గ్రహాలకు చేయటం కన్నా వీళ్ళకి చేయరు బాబు, వీళ్ళకి చేసినట్టయితే ఆటోమేటిక్ గురువు, శని, కేతు ముగ్గురు బాగుపడతారు. అందుకని ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతి వచ్చింది, ఒక దేవుడిలాగా కొలిశారు. అది రెమెడీయే, కానీ మనకేమనిపించింది, సర్వీస్ చేసేమనిపించింది. అలాగే ప్రతి రతన్ టాటా గారు డబ్బులు ఇవ్వటం, ముఖేష్ అంబానీ గారు మెడికల్ పరంగా హెల్ప్ చేయటం, ఇవన్నీ కూడా రెమెడీసే సార్ ఇవి. కాకపోతే వాళ్ళు బయటికి చెప్పరు, మనం ఏమనుకుంటే సర్వీస్ చేసాం అనుకుంటాం. కాబట్టి నా సజెషన్ అక్కినేని ఫ్యామిలీ అందరికీ కూడా, నాగార్జున గారికి ఇంటికి ఇప్పుడు ఆయనే పెద్ద కాబట్టి ఈ ఫెసిలిటీ ఒక్కటి అరేంజ్ చేయండి సార్. మీరు యూనివర్స్కి ఇస్తున్నారు, వాళ్ళకి సర్వీస్ చేయటం వల్ల మీ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత బాగుంటాయి, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆరోగ్యంగా, వైవాహిక జీవితంలో కానీ, ఆర్థికంగా కానీ అన్నిట్లోనూ సెటిల్మెంట్ వస్తుంది సార్. మీరు ఇది ఒక రెమెడీ ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ అండి. సర్వేజన సుఖం బాగుంటుంది.